మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోమని క్లియర్గా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అక్కడ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ప్రజలతో సుమారు 2 గంటల పాటు ముచ్చటించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల మనకు మంచి జరిగిందని, మళ్ళీ గట్టిగా పనిచేయడానికి అవకాశం వచ్చిందన్నారు. ఒకసారి మనం ఓడిపోవడంతో మన మంది ఎవరు అనేది క్లియర్గా అర్థమైందన్నారు. ప్రతి పార్టీలో గోడలు దుంకే నేతలు ఉంటారని, వాళ్లకు పదవులు తప్ప వేరే ఆలోచన ఉండదని అన్నారు. మళ్ళీ సాధారణ ఎన్నికలు వస్తే మన పార్టీ ముందు బీఫామ్ కోసం లైన్లు కడతారని, కానీ అప్పుడు పార్టీ నుండి వెళ్లిపోయిన వారిని మళ్ళీ పార్టీలోకి రానివ్వమన్నారు. బీఆర్ఎస్ ఉద్యమం నుండి వచ్చిందని, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో పార్టీ నుండి ఇతర పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. దళిత బంధు పథకం చాలా మంచిదని, కానీ దళిత బంధు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మనకు ఓట్లు వేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిందని, వాటిని నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3 నెలలకే గ్రామాల్లో ప్రజలు మూతి విరుస్తున్నారని, మిషన్ భగీరథ, దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు సరిగ్గా ప్రజలకి అందడం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడని, అతనికి భవిష్యత్తులో కూడా పార్టీలో స్థానం ఉంటుందని అన్నారు. 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని జోషం చెప్పారు కేసీఆర్.